సపోజ్ కొంతమంది తెలివిగా వాడేసి క్షమించేసి వాళ్ళ స్థితిని పెంచేసుకున్నారనుకోండి. ఖచ్చితంగా ఆ వ్యక్తి రాడు. ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారనుకోండి. ఆయన అవును. గనక పురుషార్థం చేసి ఆయన స్థితిని పెంచుకొని ఇంకెక్కువ పుణ్యం కాతుందంటే అది ఏ ఆత్మతోటైతే రావాలో అక్కడికెళ్తాడాయన. అంటే ఇంక మీతో ఎందుకు ఇంటర్‌చేంజ్ అవుతాడు? అయ్యే అవకాశం లేదు. మీ సంస్కారాలు, మీ పుణ్యాలు ఇవి మ్యాచ్ అయితే కదా! ఒక ఇంట్లోకొచ్చేది. ఓకే. దాంతో మ్యాచ్ అయ్యే వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవుతాం. అంటే ఈ మరి కర్మల ఖాతా ఈ సంస్కారాల శరీరం ఆధారంగానే గదా! జన్మలు తీసుకునేది. పుణ్యం పాపాల ఆధారంగానే కదా! అంటే సోలు, ఈ శరీరం 2 మన కనెక్షన్ దీంతోనే ఉంది కదా! సపోజ్ నా హస్బెండ్ ఇప్పుడు ఈ జన్మలో, హ్మ్. నెక్స్ట్ జన్మలో నేను పురుష శరీరం దాల్చి నేను హస్బెండ్‌గా అవుతానా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. సంస్కారాల ఆధారంగా. ఓకే. సంస్కారాల ఆధారంగా, పుణ్యం ఆధారంగా వస్తారు. నేను అందుకే చెప్పాను. ఆయన గనక సంస్కారాల్ని పెంచితే ఇంకా ఉన్నతమైన స్త్రీ రావచ్చు కదా! యెస్. 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 హ్మ్. సపోజ్ ఇప్పుడున్న దానికన్నా ఇంకా తక్కువ చేస్తే, ఆ తక్కువ స్థితి ఉన్న ఆడవాళ్ళొస్తారు కదా! హ్మ్. అంటే పుణ్య ఖాతా ఇక్కడ పెంచుకోవాలనా ఓవరాల్? వ్యక్తులు కాదు హ్మ్. సబ్జెక్ట్. హ్మ్. మీరెట్లా ఆలోచిస్తున్నారు